ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? యేసయ్య నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు అనుదినము తన వాక్యములను మా నోట ఉంచి మీతో మాట్లాడమని ఆయన పెందలకడిని పంపిస్తూ ఉన్నాడు. సో దేవుని మాట ఎంతో ప్రశస్తమైంది. ఆయన మాట మన బ్రతికిస్తుంది. అనుదినము దేవుని మాట వింటున్నప్పుడు తెలియకుండా మన యొక్క శరీరానికి, ప్రాణ ఆత్మ దేహములకు దేవుని శక్తి నూతనంగా జతపరచబడుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ఆహారం ఎంత ముఖ్యమో శరీరానికి, అదే రీతిగా దేవుని వాక్యం మన ఆత్మకు అంత ముఖ్యం. మన ఆత్మను ఎప్పుడైతే మనం పెంపొందింపజేసుకుంటామో శరీరం యొక్క డామినేషన్కి ఉండదు మన జీవితం. సో మనం ఆత్మకు లోబడి బ్రతుకుతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డ రోజున ఆత్మకు లోబడేటట్లుగా దేవుని వాక్యం మనం వింటకు ఆయత్తపడదాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, మనం సరి చేయబోతున్నాడు. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ గురించి ఒక అద్భుతమైన సందేశం మనం వింటాం, ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ రండి నాయన. అభిషిక్తుడా మీరు రండి ప్రభు, ఆరాధ్యుడా మీరు రండి ప్రభు. అద్భుత కాల చెడుగు చాలేడు గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి కృప ఆదరణ ఆశీర్వాదం నడిపించి బలపరచండి. మీ ప్రజల హృదయ అంతరంగంతో మీరు మాట్లాడండి. మీ ప్రజలు మీరు సంధించండి, లేవనెత్తండి, బలపరచండి, మీరు అభిషేకించండి, ధైర్యపరచమని అడుగుతున్నాము తండ్రి. మీ శక్తివంతమైన కార్యం సఫలపరచమని అడుగుతున్నాము తండ్రి. మీ మహిమ గల ఆత్మతో నింపి నడిపించి ఆదరించమని, అద్భుతం చేయమని, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం చదువుకుంటాం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు వివాదాస్పదమైన గుర్తుగా అనేకులు పడుటకును తిరిగి లేచుటకును కారణమైనటువంటి వివాదాస్పదమైన గుర్తుగా ఆయన ఉన్నాడని చెప్పేసి సుమయోను యేసయ్యను దీవిస్తూ ఉన్నాడు. సో ఎందుకు దేవుడు వివాదాస్పదంగా ఉన్నాడు? వివాదాస్పదమైనటువంటి పరిస్థితిలో ఎందుకు ఉంది అంటే, ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు ఆయన యొక్క అద్భుతమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి జ్ఞాన వాక్కులు వినటం కానీ, దాన్ని అర్థం చేసుకోవడం కానీ, ఆయన క్రియలను నమ్మటం కానీ అసాధ్యమైనది. కంటి ముందు కనపడినా సరే నమ్మటం అసాధ్యమైనది. లాజరును సమాధించి బయటికి రాని పిలిచినప్పుడు అది అసాధారణమైన కార్యం. ఎన్నో సంవత్సరాల నుంచి 38 ఏళ్ళ నుంచి పడిపోయినటువంటి ఒక కుంటివాడి దగ్గరికి వచ్చి లే అని చెప్పడం అసాధారణమైంది. సో ప్రియ దేవుని, ఆయన చేసే ప్రతి కార్యం ఎంతో అసాధారణమైనవి. కాబట్టి వీటిని నమ్మటం మామూలు మనుషులకు అసాధ్యమైంది. కాబట్టి ఈరోజు మనం దేవుని శక్తిలోంచి మనం చూసినప్పుడు, దేవుని వాక్యం నుంచి మనం చూసినప్పుడు, ఆయన శక్తిని మనం నమ్మినప్పుడు మాత్రమే మనం యొక్క కార్యాలు నమ్మగలుగుతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఇటువంటి వివాదములోనే ఒక మాట ఏంటి అంటే, దేవుడు యోసేపుని ఎందుకు కోరుకున్నాడు? ఆయన యొక్క జననములో దేవుడికి అనేక మంది దావీదు వారసులు ఉన్నప్పటికీ కూడా, దావీదు వంశస్థులు ఉన్నప్పటికీ కూడా యోసేపుని ఎందుకు తన యొక్క జన్మలో ఆయన పొందుపరుచుకున్నాడు? ఈ క్రిస్మస్లో క్రీస్తు యొక్క జననంలో ఎందుకు యోసేపుని దేవుడు కోరుకున్నాడు? ఈ విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం. సో మీకు ఇటువంటి విషయాలు గొప్ప అద్భుతమైన క్లారిఫికేషన్ కావాలంటే ఖచ్చితంగా సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. అనేకుల యొక్క మాటను విని వారిలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ను తొలగించుకునేటట్లుగా దయచేసి మీరు ఈ వాక్యాన్ని అనేకులు పంపించాలి. ధైర్యం చెడినటువంటి వాళ్లకు, గుండె చెదినటువంటి వాళ్లకు, జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా దయచేసి ఈ వాక్యాన్ని మీరు పంపించాలి కోరుతూ ఉన్నాం. ఇంకా అనేకమైన వందలాది వేలాది వాక్యాలు మీకు సిద్ధపరచబోతూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాతో పాటు దీన్ని చదవాలని కోరుతూ ఉన్నాం, వినాలని కోరుతూ ఉన్నాం. సో ఇప్పుడు మనం యోసేపు గురించి నేర్చుకుంటాం. చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలేక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఏంటంటే ప్రధానము చేయబడక ముందంటే మరి ఈ మరియని ఏ విధంగా దేవుడు వాడుకున్నా ఆయనకి సంబంధం లేదు. ప్రధానము చేయబడి ఇక ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని, ఆమెతో సంతోషంగా బ్రతకాలని, ఆమెను తన ఇంటికి తీసుకొచ్చుకొని తన ఇంటిలో ఆమెను సంతోషంగా మరి బ్రతకాలని ఆశిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, యోసేపు నీ భార్యను నీవు అవమానపరచకుండా ఆమెను చేర్చుకో, భయపడకు అని చెప్పేసి అంటున్నాడు. అని చెప్పేసి ఎప్పటి వరకు అంటే కుమారుడు పుట్టేంత వరకు నువ్వు దూరంగా ఉండు. అంటే నీ భార్య నా జననములో ఆమె అత్యున్నతమైన పాత్ర కాబట్టి ఆమెను నాకు ఇవ్వు అన్నట్టుగా అడుగుతున్నాడు ఆయన. నీ భార్యను సాక్రిఫైస్ చేయాలి. నీ భార్య నా బృహత్తమైన కార్యంలో ఒక ప్రధానమైన పాత్ర కాబట్టి ఆమె నాకు కావాలి. 1 సంవత్సరం వరకు ఆమెను చూస్తూ దూరంగా ఉండు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రపంచంలో మీరు చూడండి, బిడ్డలని ఏమంటే ఇస్తారు కదా, బిడ్డలని ఏమంటే ఇస్తారు. ఒకవేళ భార్య భర్తను కూడా పిల్లలు లేకపోతే ఇంకొక ఆమెకి ఇచ్చి పెళ్లి చేసి కూడా చేస్తారు. కానీ భార్యను మాత్రం ఎవరు ఇవ్వరండి. అసలు మీరు ఈ బైబిల్లో కదా ఎక్కడ చూసినా కానీ భార్యను మాత్రం ఎవరు అసలు ఒక్కరోజు కూడా. మీరు చూడండి వాళ్ళ బంధం ఎట్లుంటుందంటే 365 రోజులు 64 రోజులు వాళ్ళిద్దరు కలిసి ఉండి ఒక్కరోజు నేను ఇంక వేరే ఇంటికి వెళ్తాను, ఇంకొక వ్యక్తి చేయబట్టుకుంటానంటే నెవర్. ఏ హస్బెండ్ కూడా ఊరుకోడు. ఎక్కడైనా కాస్త ఆమె వేరే చూపు చూస్తుందంటేనో లేకపోతే వేరే వ్యక్తులతో మాట్లాడుతుందంటేనో ఏదో చిన్న అనుమానం వస్తే కూడా భర్త హృదయం తల్లడిల్లిపోద్ది. అనుక్షణం వేధిస్తూనే ఉంటాడు. ఇంకా ఎక్కడ దూరం అయిపోద్దాం కదా, అంత అటాచ్మెంట్ ఉంటుంది. అయితే దేవుని బిడ్డ మరి అటువంటి భార్యను దేవుడు అడిగినప్పుడు ఆయన జననానికి ప్రభువా ఇంకెంతోమంది కన్యకలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవచ్చు కదా నాయన, ఎంతోమంది కన్యకలు ఉన్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో, నాకు ప్రదానం చేయబడినట్టు ఈమెనెందుకు నువ్వు కోరుకుంటున్నావు? నేను మాత్రం దయచేసి నువ్వేమన్నా అడిగిస్తాను కానీ మరియను మాత్రం నా దగ్గర నుంచి దూరం చేయొద్దయ్యా. సంవత్సరం రోజులు నేను ఆమెని కుటుంబానికి దూరంగా ఉంచడం అంటే నాకు వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా, ఇది మాత్రం చేయలేనయ్యా అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పు ఉంటే ప్రియ దేవుని బిడ్డ, క్రిస్మస్ ఇంకొక చోట జరిగేదే, ఇంకొకరి ద్వారా జరిగేదే, క్రిస్మస్ ఇంకొక విధంగా జరిగేది. కానీ ప్రియ దేవుని బిడ్డ ఇప్పుడు ఆయన అంగీకరించినందువల్ల సాక్రిఫిషియల్గా తన భార్యను దేవుని సత్కార్యం కోసం, దేవుని రక్షణ కార్యం కోసం, లోక కళ్యాణార్థమై ప్రియ దేవుని బిడ్డ ఆయన తన భార్యను ఇచ్చినందువలన, ఓకే చెప్పినందువల్ల ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఇటువంటి గొప్ప కార్యం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు మన సాక్రిఫైసే మనల్ని గొప్ప చేస్తుంది. మనం విత్తే విత్తనమే మనకు పంటనిస్తుంది. ఇచ్చేటప్పుడు కన్నీళ్లు రావచ్చు. బైబిల్ చెబుతుంది, కన్నీటితో పిడికెడు విత్తనాలు చేతబట్టుకొని పోవాడు సంతోష గానంతో పనలు మోసుకొని వస్తాడు భుజాల మీద. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం దేవునికి ఏదైనా ఇవ్వాలి అంటే అది కన్నీటి పర్యంతమైందై ఉండొచ్చు. కొన్నిసార్లు మనం దేవునికి ఇచ్చేది ఏమైనా భయంకరమైనటువంటి పోరాటంతో నిండిందై ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పింది మనం చేయడం నేర్చుకుంటామో, సాక్రిఫిషియల్ దాన్ని సమర్పించడం నేర్చుకుంటామో, నిజంగా ఆ లైఫే నువ్వు ఇచ్చినటువంటి టాలెంట్, కొన్నిసార్లు నీ టాలెంట్ సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు నీ సమయాన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు నీ బలాన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు దేవుని బిడ్డ నిన్నుగా సజీవ యాగంగా బలిపీఠం మీద సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం అలా చేస్తామో 100% నువ్వు చేసిన త్యాగమే నిన్ను గొప్ప చేస్తుంది. నువ్వు దేవుని కోసం ఇచ్చిన ఆ సమయమే నిన్ను గొప్పగా చేస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు గుప్పిలు విప్పినప్పుడు ఆయన ఆకాశపు తలుపులు తెరుస్తాడు. నువ్వు గుప్పిలు విప్పి నీ లైఫ్ని సమర్పించినప్పుడు ఆయన ఆకాశపు వాక్యంలను విప్పి విస్తారమైనటువంటి దీవెనలు నీ మీద కురిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం సారిపోతే విధవరాల గురించి చదివినప్పుడు సారిపోతే విధవరాల దగ్గర ఒక పట్టెడు పిండి చిట్టెడు నూనె మాత్రం ఉంది. ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నాకు కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు. నీళ్లు చాలా టైట్, చాలా కాస్ట్లీ ఆ టైంలో. ఆ నీళ్ళు తీసుకుని వచ్చి ఇవ్వాలంటే అది చాలా కాస్ట్లీతో కూడినటువంటి పని. ప్రాణం, జీవాధారం నీళ్ళు. దేవుని బిడ్డ అయినా సరే ఆ రోజుల్లో ఉన్న కరువును బట్టి ఆమె నీళ్ళు తీసుకురావడానికి వెళ్తూ ఉంది. మళ్ళీ అన్నాడు, అమ్మా అదే చేత నాకు ఒక అప్పం తీసుకురా అన్నాడు. అప్పమా? అయ్యా, నా ఇంట్లో నా తొట్టిలో ఒక మరి పట్టెడు పిండి, నా బుడ్డిలో కొంచెం నూనె మాత్రం ఉందయ్యా. ఈ రోజు మాత్రం తినేసి ఇంకా రేపటి నుంచి మరణం కోసం ఎదురు చూడాలి నేను, నా బిడ్డ. మేము సిద్ధపడిపోయాం, తినేసేసి ఇక రేపటి నుంచి ఎవరు పెట్టరు. ఆ దేశపు రాజు కూడా పెట్టలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. ఆ దేశాన్ని పోషించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఆ దేశపు రాజు కూడా. అయితే అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మా జీవితాలు ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు కాబట్టి మేము చచ్చిపోతాం అని చెప్పి చెప్తూ
ప్రియ దేవుని బిడ్డ, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, భయంకర పరిస్థితుల మధ్యలో అప్పం చేసుకొని తీసుకురా అంటే కుదరట్లేదు ఆమెకి. కానీ అన్నాడు, భయపడకు, చెప్పింది చెయ్యి, దేవుడిని ఆశీర్వదిస్తాడు అన్నాడు. ఎంతవరకు నమ్మశక్యం ఇది? ఉన్నదే కళ్ళ ముందు ఉన్నదే కాపాడలేకపోతుంది, కళ్ళ ముందున్న పెద్ద రాజే కాపాడలేకపోతున్నాడు. ప్రవక్తవు నువ్వే, దేవుడు పెట్టినటువంటి నిలబెట్టిన ప్రవక్తవు నువ్వే ఇంకొకరు చేయి చాపుతున్నావు, నువ్వే ఇంకొకరు ఇవ్వమ్మా అని అడుగుతున్నావు. ఇంకా దేవుడు నీకెట్లిస్తాడు? నువ్వు నాకెట్లిస్తావు? ఆ ఇచ్చే దేవుడేదో నీకే ఇవ్వచ్చుగా, నా దగ్గరకు వచ్చి కదా. ఇచ్చే దేవుడేదో నీకే ఇచ్చి నిన్నే తృప్తిపరచవచ్చు కదా. నా దగ్గరికి వచ్చి నా దగ్గర చెయ్యి ఎందుకు చాపమన్నాడు? నా దగ్గరికి వచ్చి ఎందుకు చేయి చాపమన్నాడు? కాబట్టి నీ దేవుడు నీకే ఇవ్వలేనటువంటి వాడు నాకెలా ఇస్తాడు? ఇంత పెద్ద ప్రవక్తవి, ఇంత పెద్ద అభిషక్తుడివి, రాజులకు బోధ చేసేవాడివి, రాజులకు ప్రకటించేటువంటి వాడివి కదా. మాట ఒక్కరోజు కూడా ఎందుకు దేవుడిని అడగకుండా పరిగెత్తేటువంటి వాడివి దేవుని పరిచర్య కోసం, అభిషక్తుడివి. ఇటువంటి నీకే దేవుడు ఆహారం పెట్టకుండా ఇంకోళ్ళ దగ్గర చేయి చాపేటట్టు చేశాడే. ఒక గ్లాసు నీళ్ళు నీకే ఇవ్వలేడే దేవుడు. ఒక పట్టెడు, రోజుకొక పట్టెడు పిండి ఇచ్చి నీకు ఆహారం పెట్టలేడే. నాకు నీ మాట ద్వారా నేను ఎలా నమ్మాలి? కుదరదు, ఇదంతా కుదిరే పని కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యక్షం కనబడుతుంది అక్కడ సిచ్యుయేషన్. ఏలియా ప్రవక్తను దేవుడు పోషించలేనట్టుగా పంపించినట్టుగా ఉంది అక్కడ. ఇదిగో నేను రొట్టిస్తాను, కూర్చొని తినయ్యా అని చెప్పి అనలేదు. తీసుకొని పోయి ఆమె ముందు నిలబెట్టేసి ఆమెను చేసా పడుగు అంటున్నాడు. నీకే ఇవ్వలేదు నాకేమిస్తాడయ్యా అని చెప్పేసి ఆమె అపనమ్మకంతో వెళ్ళిపోవచ్చు. కానీ అసలు నమ్మటానికి ఏ స్కోప్ లేకపోయినా, నమ్మటానికి ఎటువంటి ఆధారం లేకపోయినా ఆమె నమ్మి అప్పం తీసుకొచ్చి ఇచ్చిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, అదే అప్పం అంతకుముందు ఆమె ఎన్నో అప్పాలు తినింది, అంతకుముందు ఎన్నో మరి చేసుకొని తినింది. కానీ అవి కాదు, ప్రవక్త చేతిలో పెట్టినటువంటి, దేవుని మాట విని ప్రవక్త చేతిలో పెట్టినటువంటి ఆ అప్పమే ఆమె జీవితంలో ఎన్నడూ తరగనటువంటి సమృద్ధిని తీసుకొచ్చి ఆమె ఇంట్లో పెట్టింది. ప్రతిరోజు తాను ఎంత పిండి అయితే ఆ రోజు ఖర్చు చేసింది, అంత పిండి రోజు ప్రొడక్ట్ అవుతూనే ఉంది. కన్నీటితో తెచ్చిచ్చింది. వాళ్ళ కుమారుడు అని ఉంటాడు, మమ్మీ ఆయనకి ఇచ్చేస్తున్నావు, ఇప్పుడు నేనేం చేయాలి మమ్మీ? నువ్వేం చేస్తావు మమ్మీ? ఈ రోజు నుంచి మన సాగు స్టార్ట్ అయిపోద్దా మమ్మీ? ఇవాళ ఒక్కరోజు సంతోషం బ్రతుకుదాం, వద్దులే అని చెప్పొచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఆయన మాటలు నమ్మిస్తున్నావా? ఆయన ప్రవక్త మాటలు నమ్మి నువ్వు ఇస్తున్నావా? ఈరోజు ప్రవక్తలకే లేదు, ప్రవక్తలనే అక్కడ ఉన్నటువంటి గుహల్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి వాళ్ళని పోషిస్తున్నారు. వాళ్ళకి ఎవరు దేవుడు ఆహారం పెట్టడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఓబద్య అనే ఒక వ్యక్తి వెళ్ళి రోజు వాళ్ళకి ఆహారం పెట్టి వస్తూ ఉన్నాడు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ప్రవక్తలే ఉంటే ఈయన చెప్పిన మాట నువ్వెట్టిస్తావు? ఉన్న అప్పం కూడా ఎలా ఇస్తావు? ఇదంతా జరిగే పని కాదు, ఆయన ఏదో నీ ముందు చాలా ఆకలి తెచ్చుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్పండొచ్చు. ఎవరు చెప్పినా వినలేదండి. పరిస్థితి ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పినట్టే కనిపిస్తున్నట్టున్నా, కానీ ఆమె ఎందుకో దేవుని మాట విశ్వసించి, దేవుని మాట నమ్మి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి అప్పాన్ని తీసుకొని పోయి ఆ యొక్క ప్రవక్త చేతిలో పెట్టింది. సో ఆ రోజు నుంచి ఆమె చేతిలో పెట్టినటువంటి ఆ అప్పము తిరిగి ఆమె చేతులకు మరలా 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 రావటం ప్రారంభించి, తాను ఖర్చు పెట్టినటువంటి పిండి మరలా మరలా రావటం స్టార్ట్ అయిపోయింది. కొంతమంది ప్రియ దేవుని బిడ్డ సాక్రిఫిషియల్ చేసినటువంటి త్యాగాలే వాళ్ళ జీవితాలు తిరిగి 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 వస్తుంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా డాడీ తనకున్నటువంటి ఒక 1 acre ల్యాండ్ కోయంబత్తూర్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాన్ని తీసుకుపోయి దేవునికి ఇచ్చేసి అక్కడ మందిరం కట్టించేసి అక్కడ ఆరాధన ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్నో ఎకరాల పొలాలు దేవుడు ఇచ్చాడు. అది ఇచ్చేటప్పుడు చాలా కాస్ట్లీ ల్యాండ్, అది ఇవ్వటం చాలా కష్టం. కానీ ఇచ్చిన తర్వాత దేవుడు దాన్ని ఎన్నో రెట్లు ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇచ్చే ప్రతిదీ దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన సేవ కోసం, పరిచర్య కోసం. కొంతమంది నెలంతా దేవుని వాక్యం వింటారు, 10 రూపాయలు దేవుని కోసం ఇవ్వాలంటే, దశభాగం ఇవ్వాలంటే కష్టపడతారు. అమ్మో 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 ఇవ్వాలా? జాబ్ ఉన్నోళ్ళు చేయి బిగబడతారు, కూలి చేసిన వాళ్ళు చేయి బిగబడతారు కొన్నిసార్లు. ఎందుకంటే ఇవ్వాలంటే కష్టం. ఎందుకంటే మన వచ్చిన జీతం మన ఖర్చుల కంటే చాలట్లేదు, మిగలటం లేదు, దాన్ని ఎలా ఇవ్వగలం అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది అందరిలో. కానీ ఈమెలాగా ఎవరైతే అననుకూల పరిస్థితుల్లో కూడా ఒక త్యాగపూర్తిగా ఎవరైతే ఇస్తారో, నిజంగా వారి పిండి పిసుకు తొట్టి ఎన్నడూ ఖాళీ కాదు. వారి ATMs ఏనాడు తక్కువ కావు. వారి యొక్క ధాన్యాగారాలు, వారి బస్తాలు ఎప్పటికీ తక్కువ కావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వారు ఏ స్థితిలో ఇస్తున్నారో దేవుడికి తెలుసు. ఎటువంటి క్రిటికల్ కండిషన్స్ దేవునికి ఇస్తున్నారో దేవుడికి బాగా తెలుసు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రియాపూర్వకం చేసేటువంటి త్యాగపూరితమైనటువంటి ఈ సాక్రిఫిషియల్ ఆఫరింగ్స్ తిరిగి తిరిగి మన జీవితంలో రాబోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ,
చూడండి, ఇక్కడ యోసేపు తన భార్యను, యేసయ్య పుట్టి ఆయన ఎదిగేంత వరకు కూడా తన భార్యను దూరంగా ఉండటం అనేది, తన భార్యను దేవుని కోసం ఇవ్వటం అనేది ఎంతో సాక్రిఫిషియల్ విషయం అది. కానీ ఈ యొక్క క్రిస్మస్ కోసం ఏం చేశాడు అంటే తన భార్యను ప్రభు కోసం ఇచ్చేశాడు. సరే దేవా, నువ్వు నా భార్యను నీ పాత్రగా వాడుకొని నీవు ఆ గర్భంలోకి రాయ్యా అని చెప్పేసి ఆహ్వానించాడు, ఒప్పుకున్నాడు, సరే అని చెప్పాడు. ఆయన మనవి తెలియచేసిన తర్వాత, ఆయన అభిష్టాన్ని తెలియచేసిన తర్వాత దేవుడు అద్భుతంగా నడిపించాడు ఆ కుటుంబాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం త్యాగపూర్తి మన జీవితాన్ని ఇవ్వలేంది ఇస్తామో నువ్వు పొందలేంది పొందుకుంటావు. నువ్వు పొందలేంది పొందుకోవాలంటే ఇవ్వలేంది ఇవ్వటం, చేతగా ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వల్ల కాదు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నీకు చాలా ఇంపార్టెంట్ అయింది ఉంటాయి కొన్ని, నీకు అత్యవసరమైన ఉంటాయి కొన్ని. నువ్వు అత్యధికంగా దీవించబడే వ్యక్తిగా ఉండాలంటే నీకు అత్యవసరమైన కొన్ని ఉంటాయి. వాటిని దేవుని కోసం ఖర్చు పెట్టినప్పుడు, దేవుని కోసం ఇచ్చినప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది టాలెంట్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, మంచి కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటారు, తబలా ప్లేయర్స్ ఉంటారు, బాగా సింగర్స్ ఉంటారు. వీళ్ళంతా ఆదివారం చర్చిలో పాట పాడతారు, సోమవారం శనివారం క్లబ్బుల్లో పాటలు పాడతారు. ఇక్కడ చర్చిలో వాయిస్తారు, అక్కడికి వెళ్తారు, క్లబ్బుల్లో ప్లే చేస్తుంటారు. వీళ్ళు దేవునికి ఇచ్చినట్టు కాదు, అది ఇది వృత్తి కదా. సో దేవుడిచ్చిన కళను సాతాన్ దగ్గర వాడుకుంటున్నప్పుడు, అనేక జీవితాలు నాశనం చేయడానికి వాడుతున్నప్పుడు, సంగీతం విని అనేక యవనస్తులు ఉర్రతులుగిపోతున్నప్పుడు, వాళ్ళు ఆ పాపంలో పడిపోతున్నప్పుడు, చెప్పండి, నువ్వు ఇంకొక వ్యక్తికి కీడు చేసేటప్పుడు నీకు కీడ తిరిగి వస్తుంది తప్ప మేలు ఎలా పొందుకుంటావు? వారు పొందినటువంటి ఆ ఉద్రేకాలే నీకు నీ పిల్లలకు వస్తాయి. తెలియకుండానే నీకు నీ పిల్లల జీవితంలో అటువంటివన్నీ భయంకరంగా వ్యాపిస్తాయి. అందుకే చూడండి, ఆర్కెస్ట్రా వాయించేటువంటి వాళ్ళు, మీరేమనుకోవద్దు దయచేసి, నేను చెప్తున్నాను, అనేక తమ భార్యలకు మోసం చేసినటువంటి వాళ్ళు, తమ భర్తలకు మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర భార్య ఉండగా, పిల్లలు ఉండగా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాతాను ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తే అక్కడ ఉన్నటువంటి నాశనం అయిపోయినటువంటి వాళ్ళ శాపాలను వీళ్ళ మీదకి వస్తుంటాయి. ఇక ఇంట్లో భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, ఇంకోళ్ళు తిరుగుతూనే ఉంటారు ఆ అన్ని భుజాన్ని వేసుకొని. ఇంకొక అమ్మాయిని చూసుకుంటారు, ఇంకొక అబ్బాయిని చూసుకుంటారు, తిరుగుతూనే ఉంటారు మ్యాక్సిమం చాలామంది. ఎందుకంటే ఇది దేవుని దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళు సాతాను చేతిలో పడినప్పుడు, దేవుని దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళు సాతాను కబంధ హస్తాలు పడినప్పుడు, నీ ద్వారా ఎంతమంది నాశనం అయిపోతున్నారో, ఎంతమంది పాప విచ్చలకు లోనైపోతున్నారో, అంతమంది పడినటువంటి పాపం, అంత నష్టం 100% నువ్వే బాధ్యత వహించి తీసుకోవాల్సిందే. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీవు అనేకులను ఉత్తేజపరిచేటువంటి క్రీస్తులో కట్టే వ్యక్తిగా ఉండాలి తప్ప సాతాన్లో కట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నీ చేతులు, నీ కళ, నీ తలాంతులు దేవుని రాజ్యానికి పరిశుద్ధమైనటువంటి కన్స్ట్రక్షన్ కోసం వాడాలి తప్ప నీ కన్స్ట్రక్షన్ కోసం, నీ లైఫ్ కట్టుకోవడం కోసం. ఎవరు రెట్టిపోతే నాకేంటి, నేను మాత్రం కట్టబడాలి, నాకు మాత్రం సాయంత్రానికి 10,000 వచ్చేయాలి, ఎవరు రెట్టిపోతే నాకేంటి, 10,000 మంది నాశనం అయిపోయి నాకు పర్లేదు అనుకుంటే, మీరు ఒక చూడండి, సినిమా యాక్టర్ జీవితాల్లో మీరు చూస్తే అనేకుల జీవితాలు ఏంటో కొలాబ్సే ఉంది. అనేకులు మీరు వాళ్ళ చివరి దశ చూస్తే ఘోరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. వాళ్ళ ఒక మరణం అంతిమ దశ ఎట్లుంటుందంటే చాలా విషాదభరితంగా ఉంటుంది. కనుక చెప్తాను, ఈ రోజున కొన్ని యూట్యూబ్లో చూస్తున్నప్పుడు, ఒకప్పుడు గొప్ప హీరోయిన్ ఇప్పుడు టిఫిన్ బండిలో ఉంది, ఒకప్పుడు గొప్ప హీరోయిన్ ఈరోజు భయంకరమైనటువంటి వ్యాధిలో పట్టబడిపోయింది. ఇటువంటి భయంకర పరిస్థితులు ఉంటాయి. అందుకే సహోదరుడా, నీవు నీ చేతిలో నీ టాలెంట్ దేవుని కోసం అప్పగించినప్పుడు ఒకళ్ళు నిదానంగా రావచ్చు, కానీ శాశ్వతమైన బహుమానంగా, శాశ్వతమైన ఆశ్వాదకరంగా దగ్గర రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఎట్లనే కార్యం చేసుకుంటాడు, కానీ ఎవరి ద్వారానైనా ఎవరినైనా లేపుకుంటాడు, కానీ ఆ ఛాన్స్ నువ్వు మిస్ అవుతావు. ఇప్పుడు యోసేపు, నా భార్య నేను ఇవ్వనయ్యా, నా భార్య నాకు కావాలయ్యా, నేను ఎన్నో రోజు కలలుగా నా భార్యనయ్యా, నేను నీకు సంవత్సరాల తరబడి నీ దగ్గర పెట్టేసేసి నీ పని కోసం ఆమెను అప్పగించి నేను మూడుబడినట్టు సంతోషం లేకుండా సమాధానం లేకుండా బ్రతకాలా? నో, నేను ఇవ్వను. ఇంకొక ఎవరైనా చూసుకొని అయినా పర్లేదు నాయన అని అనుకోను. ఒకవేళ అని ఉంటే చెప్పండి ప్రియ దేవుని బిడ్డ, ఆయన కానీ అనుమతించకపోతే దేవుడి మరి ఆ యొక్క క్రిస్మస్ వాళ్ళ జీవితంలో జరిగేది కాదు. సృష్టికర్త ఆయనకి తండ్రిగా మారేవాడు కాదు, సృష్టికర్తను మోసే భాగ్యాన్ని అతనికి ఉండేది కాదు. సృష్టికర్త భుజాల మీద వేసుకొని నడిపించి అన్నం తినిపించేటువంటి, సమస్త అన్నాన్ని సృష్టించినటువంటి దేవుడికి అన్నం పెట్టే భాగ్యం అతనికి ఇచ్చాడు దేవుడు. సమస్త భారాన్ని మోసినటువంటి దేవుని భారాన్ని మోసేటువంటి శక్తిని దేవుడు, ఆ కృపను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. దాన్ని ఖచ్చితంగా కోల్పోయి ఉండేవాడే. కొన్నిసార్లు మనం సాక్రిఫైస్ చేయకపోతే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు రావు. సాక్రిఫైస్ చేసేటువంటి వాళ్ళకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని ఉంచుకోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు త్యాగం చేశాడండి మా ఇంట్లో మా నాన్న, ఈరోజు మాకు అదే ఆశీర్వాదం. మా అమ్మ త్యాగం చేస్తుందండి, అదే మా ఆశీర్వాదం. పిల్లలు చాలామంది చెప్తూ ఉంటారు,
అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీకున్నటువంటి టాలెంట్ దేవుని సందులో వాడబడాలి. నీ సమయం, చాలామంది అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు మాట్లాడుతూ 24 hours సెల్ ఫోన్లో, ఆన్లైన్లో, ఇంటర్నెట్లో ఉంటూ బ్రతుకుని పాడు చేసుకుంటూ ఎంజాయ్ అని కూడా తిరుగుతూ ఉంటారు. కళ్ళు మసకబారి తప్ప వదలరు. ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి చాలామంది జీవితాలు. నీ సమయం ఎక్కడ ఖర్చు చేస్తున్నావు? నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి విలువైన కాలాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఈరోజు గుర్తుపట్టుకోవాలి. ప్రభువా, నా సమయాన్ని నీకు అప్పగిస్తాను ప్రభు, నా సమయాన్ని నీకు అర్పిస్తాను తండ్రి, నన్ను నడిపించు ప్రభు, నన్ను బలపరచు ప్రభు అని చెప్పేసి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. మంచి సమయాన్ని, మంచి భవిష్యత్తుని, మంచి ఆశ్చర్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యోసేపు జీవితంలో ఒక సాక్రిఫిషియల్ గివింగ్, ఆఫరింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మనం నిజంగా ప్రార్థనకి వెళ్ళేది ఎందుకయ్యా అంటే, ఎందుకు దేవుడు నమ్ముకుంటున్నాం అంటే దేవుడు ఇస్తాడని, ఆకలిసినప్పుడు ఆహారం ఇస్తాడని, రోగం వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడని, ఔషధం ఇస్తాడని నమ్ముతున్నాము. తీసుకుంటాడని అని తెలిసి ఎవరైనా వెళ్తారా? వెళ్ళగానే బిడ్డ నాకు పలాంది ఇవ్వు నీ దగ్గర నుంచి అనగానే ఉలిక్కిపడి ప్రభు భలేవాడివే నా దగ్గర నుంచి తీసుకుంటా అంటున్నావు. దేవుడు తీసుకున్నవి చాలా శ్రేష్టమని తెలుసా? దేవుడు తీసుకున్నవి ఒకవేళ నీ దగ్గర తీసుకున్నాడు అంటే ఇక నీ లైఫ్ మామూలుగా ఉండదు. నీకు ఇచ్చేటప్పుడు కన్నీళ్ళు రావచ్చు, ఇచ్చేటప్పుడు చాలా దుఃఖం కలగవచ్చు, ఇచ్చేటప్పుడు చాలా వేదన కలగవచ్చు. అది లేకపోతే నువ్వు లేవు అన్నంతగా అటువంటి వాటిని దేవుడు శ్రేష్టమైన వాటిని అడుగుతాడు. ఎప్పుడు నీకు పనికిరాని ఎప్పుడు దేవుడు అడగడు, నీకు శ్రేష్టమనే దేవుడు అడుగుతాడు. ఎందుకంటే నీకే పనికి రాకపోతే నీలో ఉండి దేవునికి ఎలా పనికి వస్తాయి? కాబట్టి పనికిరాని ఎప్పుడు దేవుడు తీసుకోడు, శ్రేష్టమనే తీసుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా. మన దగ్గర శ్రేష్టమని అడుగుతాడు. అబ్రహామును అడిగాడు, నీకు శ్రేష్టమని ఒక్కగానొక్క బిడ్డను నాకు ఇచ్చేయి అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇట్లా మనకి శ్రేష్టమని వాటిని దేవుడు అడుగుతాడు తప్ప మామూలు వాటిని అడగడు దేవుడు. ఇస్తే మనమైతే ఇవ్వలేం. ఒక తండ్రిగా ఇస్సాకుని బలివ్వటం అంటే అది అసాధ్యం, ఏ తండ్రికి ప్రపంచంలో సాధ్యం కాదు. కానీ అబ్రహాముకు సాధ్యం, ఆయన చేసుకొని వెళ్ళాడు కాబట్టి అనేక జనములకు తండ్రిగా ఇప్పటికీ తండ్రి అవుతూనే ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత కూడా తండ్రి అవుతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత కూడా ఈరోజు ఒక విశ్వాసి కుటుంబంలో ఒక బిడ్డ పుట్టినట్టే ఫస్ట్ అబ్రహాముకు పుట్టినట్టే, ఆ తర్వాత ఆ తండ్రికి పుట్టినట్టు. ఎందుకంటే భూమి మీద పడ్డ ప్రతి ఒక్క జీవికి అబ్రహాము తండ్రి, శారా తల్లి, వాళ్ళిద్దరు ఫస్ట్ తల్లిదండ్రులు అవుతున్నారు, ఆ తర్వాత మనం తల్లిదండ్రులు అవుతున్నాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాముకి ఒక్క కుమారుని ఇచ్చినందువలన, ఒక్క కుమారుని సాక్రిఫైస్ చేయడానికి ఇచ్చినందువల్ల ఇప్పుడు కొన్ని కోట్లు మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ పిల్లలు అబ్రహాముకు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జక్కయ్యను చూసి అంటాడు దేవుడు, యేసయ్య అంటాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన గోని స్త్రీని చూసి అంటాడు ఈమె కూడా అబ్రహాము కుమార్తె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో వాళ్ళందరూ కూడా నమ్మి విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా, చిన్న బిడ్డలు మాత్రమే కాదు, యవనస్తులు, వృద్ధులు, ఎవరెవరైతే మారుతున్నారో వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. కారణం ఏంటంటే సాక్రిఫిషియల్గా ఆనాడు తన బిడ్డను సమర్పించాడు దేవునికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన దగ్గర అడిగేది చాలా కాస్ట్లీ ఉంటుంది, చాలా విలువైంది ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు తక్కువ అడగడు. సో ఆ కాస్ట్ మనం సమర్పించినప్పుడు దేవుడు అంతకంటే గొప్పది, కొన్ని కోట్ల దానికంటే రెట్టయినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడు ఊహించినటువంటి దేవుడు ఇస్తాడు. నువ్వు పట్టుకోగలిగిన దేవునికి ఇచ్చినప్పుడు పట్టలేంది దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇవ్వలేంది ఇచ్చినప్పుడు, నువ్వు ఇవ్వగలిగింది ఇస్తే నువ్వు పట్టుకోగలిగిన దేవుడు ఇస్తాడు. నువ్వు ఇవ్వలేంది ఇస్తే పట్టుకోలేంది దేవుడు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒకవేళ నీ దగ్గర అడిగినప్పుడు ఇవ్వగలిగేటువంటి ఆ సాక్రిఫిషియల్ హార్ట్ నీ జీవితంలో ఉన్నప్పుడు నిశ్చయంగా నువ్వు ధన్యుడువు, ధన్యురాలివి. ఇప్పుడు కాదులే ప్రభువా, ఇప్పుడు కాదులే నాయన, నేనా ప్రభువా, నా చేతన అవుతుంది, ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు ప్రభువా, అమ్మో నా వల్ల కాదు. ఒకళ్ళు ఎలా అనుకొని ఉంటే మన జీవితంలో సాకులు చెప్పుకుంటూ ఉంటే మనం ఎప్పుడు కూడా మన జీవితం ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది తప్ప మనం ఎప్పుడు గొప్ప వాటిని చూడలేం. వాటికి దగ్గరగా ఉన్నట్టే ఉంటాం కదా తప్ప, వాటికి అర్హులుగా ఉన్నట్టు ఉంటుంది తప్ప వాటిని కన్నులారా ఎప్పటికీ చూడలేం. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఇతను సాక్రిఫిషియల్గా మరియను అప్పగించాడు, తన భార్యను అప్పగించాడు, దేవుని చేతికి అప్పగించాడు, దేవుని పరిశుద్ధమైన కార్యానికి అప్పగించాడు, దేవుని గర్భం ధరించడానికి ఆమె గర్భాన్ని ఇచ్చాడు. నిజానికి ఆయన బిడ్డలను మొయ్యాలి మరియా, కానీ దేవుని మోయడానికి ఇచ్చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున ఎవరైతే తన భార్యను సాక్రిఫైస్ చేసేటువంటి వాళ్ళు నా దేవుని సేవ కోసం,
అమ్మా నువ్వు దేవుని సేవ చేయి, నేను పని చేస్తాను, దేవుని సేవ చేయి. కొన్నిసార్లు సేవకి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఇంటికి రావటం కుదరదు, కొన్ని రోజులు మరి సమయానికి రావటం కుదరదు. ఇవన్నీ భరించుకుంటే చాలా కష్టం. భర్త వెళ్తే భార్య ఇల్లంతా చక్కబెట్టుకుంటుంది, కానీ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతే భర్త చక్కబెట్టుకోవడం వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అలా చేయగలిగితే అది నిజంగా సాక్రిఫైస్. అటువంటి వాళ్ళని దేవుడు మామూలుగా ఆస్వాదించడు. ప్రైస్ హల్లెలూయా. సో అటువంటి గొప్ప వాటిని ఒకవేళ ప్రభు నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, సహోదరుడా నీవు ధన్యుడవు నిశ్చయంగా, ధన్యురాలవు నిశ్చయంగా. సో మనం త్యాగపూరిత దేవునికి అర్పిద్దాం, ఉన్నతమైన వాటిని తిరిగి పొందుకున్న దేవుని దగ్గర నుంచి. దేవుడు ఎందుకు యోసేపుని ఎన్నుకున్నాడంటే, యోసేపును దేవుడు అడగాలే కానీ ఏమని ఇచ్చేటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఏమైనా ఏం కావాలో తీసుకో ప్రభు అనేటువంటి వాడు. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు అడగాలి, నీకేం కావాలో ప్రభు నా జీవితంలో, మీకు ఏది అవసరమో మీ రాజ్యం ప్రభు మీరు అంగీకరించండి, తీసుకోండి ప్రభు నా జీవితంలోంచి. ప్రైజ్ హల్లెలూయా. తీసుకోండి ప్రభు నా జీవితం నుంచి అడిగి చూడు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని తీసుకుంటాడు, నూరంతల ఫలాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుంటాం తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా మధ్యలో మీరు సంచరించమని, మా మధ్యలో దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. మేము తండ్రి సాక్రిఫిషియల్గా ప్రభు నీకు ఇవ్వగలిగే శక్తిని మాకు దయచేయండి, మీకు పంచగలిగే భాగ్యం దయచేయండి ప్రభు తండ్రి. పనికి రాని వాటిని, అయ్యా ఇష్టం లేని వాటిని కాదు ప్రభు, మాకు పనికొచ్చే వాటిని ప్రభు, మాకు శ్రేష్టమైన వాటిని తండ్రి, మీ రాజ్యానికి అత్యవసరమైన వాటిని ప్రభు ఇవ్వగలిగే కృప మాకు దయచేయండి తండ్రి. మా చేతులు ఇచ్చే చేతులుగా పై చేతులుగా మార్చి నడిపించి, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. మేము మీ రాజ్యానికి మీ సన్నిధికి వచ్చినప్పుడు పుచ్చుకోవటం కోసం కాకుండా ఇవ్వడానికి వచ్చే కృప దయచేయండి ప్రభు తండ్రి. హన్నా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నాయన ఇవ్వటానికి వచ్చింది. నా బిడ్డని ఇస్తే నీకు ఇస్తాను ప్రభువా, నా బిడ్డని నీకు ఇస్తాను ప్రభు అని చెప్పడానికి వచ్చింది ప్రభువా తండ్రి. ఆ బిడ్డను ఎంతో ఘనంగా నువ్వు దీవించావు, ఆస్వాదించావు తండ్రి. ఎవరు తమ జీవితాలు సమర్పించారో, ఎవరు తమ యొక్క తలాంతులు సమర్పించారో, ఎవరు తమ యొక్క ప్రభువా తండ్రి నన్ను తమకున్నటువంటి ఆస్తిని సమర్పించారు, వారికి ఉన్నటువంటి హోదాను సమర్పించారు, వారందరూ బైబిల్ గ్రంథంలో గొప్పవారై, శ్రేష్ఠులై, గనులై, అంతకంతలు మిలియన్ టైమ్స్ వాళ్ళు హెచ్చించబడి ప్రభువా తండ్రి దీవించబడారు తండ్రి. అటువంటి సాక్రిఫిషియల్ లైఫ్ మాకు దయచండి, సాక్రిఫిషియల్ లైఫ్ మాకు అనుగ్రహించండి ప్రభువా తండ్రి. మీ దయలో కృపలో కట్టి స్థాపించి నడిపించి బలపరిచి స్థిరపరచమని, మీ సమాధానం ఇచ్చి నడిపించి అభిషేకించండి, మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించుంటారు, మీ జీవముతో నింపండి ప్రభువా, మీ ధైర్యముతో నింపండి ప్రభువా, మీ అభిషేకం దైత్యమని ఆస్వాదించమని, సమాధానం దైత్యమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్త మార్చునుగాక, గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి నడిపించునుగాక. ఆయన మీ శ్రేష్టమైనటువంటి త్యాగపూరితమైన బహుమానుల ప్రతిగా నూరంతుల ఫలం తిరిగి ఇచ్చునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807